కాబట్టి అది దేవుడిచ్చిన ఒక మంచి వరం అని అనుకొని దాన్ని కాపాడుకుంటున్నాను తప్ప నేనుగా ఏమీ ప్రయత్నం లేదంటే నా వాయిస్ అంటారా అది అందరూ చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకో తెలీదు. మామూలుగా ఈ వార్తలు చదువుతారు చూడండి, వాళ్ళకి వాయిస్ కలిసి నాగేశ్వరరావు అనేవారు, మీరు వచ్చి హైదరాబాద్ రండి జానకి గారు, మీరు అందరికీ కొంచెం తర్ఫీస్ ఇద్దరు కానీ వాయిస్ కల్చర్ ఎట్లా మాట్లాడారు అనేది కొంచెం నేర్పించండి. నేను చదువుకోలేదు సార్, మెట్రిక్తో అయిపోయింది నా చదువు, అది కూడా అక్కడక్కడ వానాకాలం చదువు. నాకు లెక్కలు రావు, ఇప్పటికీ రావు లెక్కలు. ఎవరైనా డబ్బులు ఇస్తే ఆ రోజుల్లో పాపం క్యాష్ ఇచ్చినా కూడా రిసీప్ట్ తీసుకునేవారు. ఎవరైనా మనం రామచంద్ర లాంటి వాళ్ళని కూర్చోబెట్టి లెక్కబెట్టు, నాకు బోరు, ఈ డబ్బు లెక్కబెట్టు. డబ్బు మనిషికి అవసరం, ఎంత అవసరం, డబ్బే ప్రపంచం కాదు. కానీ కరోనా ఇవన్నీ వచ్చిన తర్వాత డబ్బు చాలా అవసరం అయిపోయింది మనుషులు. డబ్బు సంపాదించడం కోసమే మీరు సినిమాలోకి అడుగు పెట్టారు. అంటే కష్టాలు, ఆర్థిక కష్టాలు పోతాయి అండి. దాంట్లో ఏమాత్రం ఎగ్జాజరేషన్ లేదు. దారి తెలియక మిగతా ఉద్యోగాలకు వెళ్ళాలంటే మీరు అడిగినట్టు నాకు ఇంకేదైనా పని చేసుకోవాలి, దానికి క్వాలిఫికేషన్ కావాలి, ఏదైనా స్పెషలైజ్ చేసి ఉండాలి. అలాంటిది ఏం లేదు కదండి నాకు. అందుకని సినిమా అయితే మీకు పెద్ద చదువు అక్కర్లేదు. శివాజీ గణేశన్ గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళంతా ఏం చదువుకున్నారంటారు, కానీ ఎంత గ్రేట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు అందరూ. చదువు మీరు అన్నట్టు చదువే ముఖ్యం కాదు, సంస్కారం, ఒక వృత్తి మీద మనకున్న ఒక ఆసక్తి, పట్టుదల, మనం సాధించాలనుకుంటే చేయగలం ఏదైనా సరే. మన ఆర్థిక కష్టాలు తీరినాయా మరి నిజంగా మీకు? ఏమండి ఆర్థిక కష్టం, ఎస్, ఎక్కడికో వెళ్ళిపోయాను కదా. అదే చెప్పాను, మంచి పొజిషన్లో ఉన్నప్పుడు కూడా సరదాగా ఎప్పుడైనా సినిమా వద్దు అనుకుంటే ప్రపంచం అంతా తిరిగి వచ్చేస్తుంది. ప్రపంచం చాలా నేర్పింది, సినిమా ఇండస్ట్రీ చాలా నేర్పింది. నాకు ఒకటి, ఎవరు అబద్ధం చెప్పకూడదు. ఒకసారి ఎవరిని అబద్ధం చెప్పారు నాకు తెలిసిందనుకోండి, వాడు నిజం చెప్పినా ఇంకా అబద్ధంగానే చేసుకుంటా. పొరపాటు కూడా అబద్ధం చెప్పకూడదు. పిల్లల్ని కూడా అలాగే పెంచాను, క్రమశిక్షణతో పెంచాను పిల్లల్ని, సినిమాకి సంబంధం లేకుండా పెంచాను. కాకపోతే మా చెల్లెలు సినిమా ఆర్టిస్టు, మేమిద్దరం తెలుగు డామినేట్ చేసింది, నేను తమిళ్ డామినేట్ చేశాను. పిల్లల్ని చూసుకోవడం కోసం హిందీ పిక్చర్లు వెళ్ళలేకపోయాను, 3 చేశాను అంతే. పర్వాలేదు, మనకుండే మన భాష మీద గౌరవం ఉంటుంది కదా. భాష నేర్చుకోవడంలో చాలా ఫాస్ట్ నేను, ఒక 5 భాషలు మాట్లాడగలను నేను. 5? ఓకే, అంటే ఇప్పుడు తెలుగు, తమిళ్, ఇంగ్లీషు, హిందీ కూడా మాట్లాడతారు, ఇంకా వేరే ఏం మాట్లాడతారు? కన్నడ, ఈ 5 భాషలు మాట్లాడగలను. అది నాకు బాగా దోహదం అయింది, నాకు హెల్ప్ చేసింది లైఫ్లో.